దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవత్ తత్వాన్ని ఉపాసన చేయడం అంటే దానికి చాలా కఠినమైనటువంటి పని. ఎందుకంటే మొట్టమొదటి భగవంతుడు అంటే ఏమిటో తెలియాలి కదా. నేను భగవంతుడే నువ్వు భగవంతుడే అన్నాం అనుకోండి, చాలా ఇబ్బందులు పడిపోతాం కదా. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు అహం బ్రహ్మాస్మి, నేను కూడా బ్రహ్మనేనయ్యా, నువ్వు బ్రహ్మ నేను బ్రహ్మ అందరం బ్రహ్మలమే, కానీ ఇదంతా మిథ్య. చెప్పే నేను మిథ్య, వినే నువ్వు మిథ్య, మన వినికిడి మిథ్య, మన ఆలోచన మిథ్య, అన్నీ మిథ్య అని అనుకునేటప్పుడు ఉపాసన ఏముంటుంది కనుక? అన్నీ మిథ్య అయిన వాడు దేన్ని ఉపాసించాలి, దేనికోసం ఉపాసించాలి, అసలు వాడు ఏం చెయ్యాలి కనుక? ఏది లేదు అంతా కలయ అనుకున్నప్పుడు అసలు ఏం చేయకూడదు, వాళ్ళ ప్రవృత్తే ఉండకూడదు. కానీ ప్రవృత్తి లేకుండా ఎవడు ఉండటం లేదు, ఏదో చేస్తూనే ఉన్నాడు. వ్యవహారం కోసం ఇవన్నీ చేయాలండి అంటాడు. వ్యవహారం అంటే అసలు నువ్వు చేసేదే తప్పైతే దాంట్లో వ్యవహారం కోసము అవ్యవహారం కోసము ఇలా రకరకాలుగా ఉంటాయా ఏమిటి కనుక? భగవత్తత్వాన్ని గుర్తించడం చాలా క్లిష్టమైనటువంటి విషయం అండి, చాలా క్లేశకరమైనటువంటి విషయం. అంటే సరి అయిన యోగ్యమైనటువంటి ఒక ఉపదేశం ఉన్నవాడికి మాత్రమే తత్వం యొక్క స్వరూప స్వభావములు తెలియను. అది లేని వాడికి ఎప్పుడు కూడా బుద్ధి వక్రీకరించును, తెలియదు. ఎందుకంటే మనకి అంత కన్ఫ్యూజన్ ప్రపంచంలో. భగవంతుళ్ళు ఎంతమంది అంటే బోల్డ్ అంతమంది. ఇప్పుడు మనం 14వ శ్లోకం 9వ అధ్యాయంలో ఒకసారి చూస్తే దాంట్లో జ్ఞానయజ్ఞాన్ని గురించి ఒక ప్రస్తావన చేశారంటే మనిషికి కలగాల్సినటువంటి జ్ఞానాన్ని గురించి. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం. జ్ఞానయజ్ఞముతోటి ఉపాసన చేయవలే. అవతారాదుల గురించి చెప్పారు ఇంతవరకు. అవన్నీ కూడా చిన్న చిన్న ఉపాసనలు. ఇప్పుడు ఇందులో పూర్ణోపాసన చెప్తున్నారు. పూర్ణోపాసన అంటే మొత్తం ఆయనకు ఉండేటువంటి మొత్తం విశ్వస్వరూపాన్ని గురించి చెప్తున్నారు. ఏమిటది? ఏకత్వేన పృథక్త్వేన, ఆయన ఒకడు అని అనుకో, అనేకం అని అనుకో. దీనికి మళ్ళీ వేదమంత్రాలు కొంతమంది కోట్ చేస్తుంటారండి. ఏకం సద్విప్ర బహుధా వదంతి. అది ఏకం సత్. ఆ సత్ అనేటటువంటిది ఒకటి.
విప్రాహ దాని గురించి తెలిసినటువంటి స్తోత్రం చేసేవాడు. బహుధా వదంతి, దాన్ని అనేక పేర్లతోటి అనేక రూపములతోటి దాన్ని ఉపాసన చేస్తారు కనుక ఏ రూపములైనప్పటికీ కూడా అన్నీ ఒకటే. మరి ఒరే బుర్రున్నవాడివిరా, నువ్వు లేనివాడివిరా నాయన, అన్నీ ఒకటైతే ఒకటి చేస్తే మొత్తం అన్నీ అయిపోయినట్టే కదా. అన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఒక దాంట్లో పెడతావా, ఒకటి తీసుకెళ్ళి అన్నిట్లో పెడతావా, అదే అన్నిటినీ కలగాపులకం చేసి ఒక కిచిడి తయారు చేస్తావా? ఏమిటి చేస్తున్నట్టు మనం? అంటే ఇదేదో పెద్ద వైదికమైన మాటలు మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఏకం సద్విప్ర బహుధా వదంతి, అనేకం ఉన్నట్టుగా చెప్తుంటారంటే దాని తాత్పర్యం ఏమిటి? దీన్ని వివరించేటటువంటి ఆ వేద భాగాలు ఎలా దాని గురించి చెప్తున్నాయో ఎక్కడైనా విన్నావా? ఛాందోగ్యం అనే ఒక ఉపనిషత్తు అండి. దాంట్లో 6వ ప్రపాఠకంకి సద్విద్య అని పేరు పెట్టింది. మహానుభావుల యొక్క వారి సంకల్పం, వాడు సద్విద్య అని అంటారు దాన్ని. దాంట్లో చివరి చెప్పాడు తత్వమసి శ్వేతకేతో, తత్వమసి ఒకసారి కాదు 9 సార్లు పాప అని చెప్పుకున్నాడు ఆయన. సరే అంత విన విజిజ్ఞాస తద్ధాస్య విధిజ్ఞాస విజిజ్ఞాస విధి. అర్థమైందే బాబు, ఇంక చాలు, ఇంకెందుకంటే ఇంకొద్దు అని 9 సార్లు ఈయన చెప్పిన తర్వాత ఆయన ఆపాడు. అక్కడ ఏమిటి చెప్పాడు అక్కడ? తత్వమసి అని ఉదాహరణల కింద ఏమి ఇచ్చాడు ఆయన? అది ఎప్పుడైనా చదివావా, చూసావా, చేసావా? చూస్తే మనకి తెలుస్తుంది. మనకి ఉదాహరణ ఏమి ఇచ్చాడు ఆయన? 9 సార్లు ఇచ్చాడండి, ఒకసారి కాదు. దానికోసమని చెప్పారు పాపం రామానుజాచార్యులు వారు. దీంట్లో చాలా చక్కగా, నాయనా దానికి తాత్పర్యం తెలుసుకోవయ్యా. అన్యే కొంతమంది మహానుభావులయ్యా జ్ఞానయజ్ఞేన, జ్ఞానమనే ఒక యజ్ఞం చేత, వాస్తవ జ్ఞానమనే ఒక యజ్ఞం చేత, యథార్థ తత్వజ్ఞానమనే యజ్ఞం చేత వాళ్ళు ఉపాసన చేస్తారు. ఏమని ఉపాసన చేస్తారు? దాంట్లో ఏకత్వం ఉన్నది, కానీ అది తన యొక్క సంకల్పము చేత బహుత్వాన్ని సాధిస్తోంది, తన సంకల్పం చేత పృథక్త్వాన్ని తెచ్చుకుంటోంది. మనకి ఉపనిషత్తు చెప్తోంది అక్కడ మొట్టమొదట ఏమీ లేదు, ఒకటి ఉన్నది. ఛాందోగ్యం అని మనం ఇందాక అనుకున్నటువంటి ఆ సద్విద్య అనేది ఉందే, దాంట్లో ఈ విషయాన్ని వాళ్ళు పాపం స్పష్టంగా చెప్తారు. ఒకటి అనేకం అవుతోంది. ఒకటి అనేకం అవుతోంది అంటే దానికి రకరకాల మార్పులు వచ్చేసాయి. ఎప్పుడైతే అనేకమైందో అది మళ్ళీ వినాశం కూడా పొందుతుంది, అంటే బ్రహ్మతత్వం పోయింది అని అర్థం. అందుకు అక్కడ తమాషాగా పెడతీశారండి. వాడు శరీరి, వికారము చెందేది శరీరము. వాడు అవికారి, వాడు శుద్ధుడు. కానీ వికారము పొందేది శరీరానికి. వాడిలో మార్పు ఉండదు, వాడి శరీరంలో మార్పులు ఉంటాయి. ఆ శరీరం పెరుగుతుంది, తరుగుతుంది, పెరుగుతుంది, తరుగుతుంది. పెరిగితే సృష్టి అంటాం, తరిగితే ప్రళయం అంటాం. కనుక ఈ మార్పులు చేర్పులు అనేటటువంటివి కేవలం పైనుండేటువంటి శరీరానికే తప్ప ఆ లోపలుండి నడిపించేటటువంటి శరీరి, దీన్ని కలిగినది తత్వమేదో దానికి కాదు. ఇది మనకి అక్కడ ఆ ఉపనిషత్తు పాపం చెప్పే ప్రయత్నం చేసింది. ఓ పెద్ద అనేక రకాల 16 అధ్యాయాల్లో చెప్పే ప్రయత్నం చేసిందండి. దాంట్లో మనం ఎప్పుడైనా చదవాలి, దాన్ని తెలుసుకోవాలి అన్నమాట అవకాశం ఉన్నప్పుడు. సరే, ఇప్పుడు ఇంతకీ మార్పు చెందేది దేనికి? ఇప్పుడు మనలో మార్పు చెందుతున్నావా? మనం మారుతున్నావా? ఈ ప్రశ్న వచ్చినప్పుడు పాపం దీనికి సమాధానం 2వ అధ్యాయంలో చెప్పాడండి ఆయన అర్జునుడికి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. పాపం ఆరంభంలోనే మొత్తుకున్నాడు ఆయన. కానీ ఇక్కడ దాకా వచ్చినా ఇంకా మనకి లోపల అర్థం కావడం కొంచెం ఇబ్బందికరంగానే అనిపిస్తుంది మనకి. ఎందుకంటే మనకి రకరకాల అలవాట్లు అయిపోయి
రకరకాల సంస్కారాలు ఏర్పడిపోయి ఫిక్స్ అయిపోయి ఉన్నాం మనం. అక్కడ ఏముందో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయట్లే, మనకి తెలిసినటువంటి మనం ఫిక్స్ చేసుకున్న దాంట్లో దాన్ని ఇమిడ్చే ప్రయత్నం చేస్తున్నాం. వచ్చిన ప్రమాదంలో అక్కడ నువ్వు ఒక కప్పు తీసుకెళ్ళి ఈ కప్పులో సముద్రం పెట్టే ప్రయత్నం చేస్తున్నావు తప్ప సముద్రపు వాస్తవ స్థితిని చూసే ప్రయత్నం చేయటం లేదు. ఉన్నదాన్ని ఉన్నట్టు గుర్తించగలగడానికి ముందర మన దగ్గర ఫిక్స్డ్ ఐడియాలజీ అనేటటువంటిది ఆ కవచం లేకుండా ఉండాలి, ఓపెన్గా ఉండాలి. ముందర మనస్ యథాతథంగా ఎదురుకుండా కనిపించేదని అంగీకరించగలిగే మనస్తత్వం కావాలి. అది ఉన్నప్పుడు మనకి ఇది తెలుస్తుందండి. ఏం చెబుతుంది దాంట్లోనూ? ఆయన సంకల్పం చేస్తాడు మొట్టమొదట. ఏమిటి? ఆయన ఒక్కడే ఉండేను, రెండవది లేదు. కానీ ఆ ఉన్న ఒక్కడు ఎలా ఉన్నాడు? తనకు ఒక అద్భుతమైనటువంటి ఒక దివ్య దేహాన్ని కలిగి ఉన్నాడు. ఏమేమి దేహం అది? తేజస్, ఆపస్ అండ్ అన్నం. ఈ మూడిటిని దేహంగా కలిగి ఉన్నాడు ఆయన. తన దగ్గరికి తెచ్చి పెట్టుకున్నాడు. వీటిని ఆయన క్రమంగా బయటికి తీసుకొస్తాడు. వాటితోటి మొత్తం జగత్ రచన చేస్తాడు. ఇది ఒక్కొక్కటి వేరు, రూపాలు వేరు, పనులు వేరు, స్థానములు వేరు. వీటన్నిటికీ ఆ రూపకల్పన చేయడానికి వాటిలో తానుంటాడు. వాడు ఒక్కొక్క దాన్ని సృజిస్తాడు అంటుంది అక్కడ. దాంట్లోంచి తేజ ఐక్షత, తేజస్సు తెచ్చిన తర్వాత దాంట్లోకి వెళ్ళి అక్కడ ఐక్షత సంకల్పము చేశాను. అందులోంచి ఆపస్సు వచ్చాను, మళ్ళీ అందులోకి ప్రవేశించాను. అక్కడ మళ్ళీ ఆపస్ ద్వారా సంకల్పం చేశాను. అందులోంచి అన్నమును తెచ్చాను. అన్నం అంటే పృథివీ అని అర్థం. అన్నమును తెచ్చాను. అన్నమునందు మళ్ళీ తాను ప్రవేశించాను. అక్కడ మళ్ళీ సంకల్పం చేశాను. అందులోంచి రకరకాలైనటువంటి జీవజాతులు వచ్చాను, జీవరాశులు బయటకు వచ్చాను. ఏమేమిటవి? ఏవో కొన్ని అండజములు వచ్చాను, గుడ్లలోంచి బయటకు వచ్చేవి కొన్ని వచ్చాయి. ఉద్భిజములు వచ్చాను, భూమిని పగలగొట్టుకుని బయటకు వచ్చేవి కొన్ని వచ్చాను. స్వేదజములు వచ్చాను, జంతువుల యొక్క దేహంలోంచి పుట్టేవి కొన్ని వచ్చేవి. రకరకాలైనటువంటివన్నీ కూడా ఉత్పత్తులు జరిగాను. ఇది విశ్వం అయ్యాను, ప్రపంచం అయింది. ఇదంతా ఏమవుతుంది? మళ్ళీ ఇవన్నీ ఒకనాడు క్రమంగా వాటి రూపాన్ని మర్చుకొని మళ్ళీ తన దేహం దగ్గరికి వచ్చేటట్లుగా చేసుకున్నాడు ఆయన. తిరిగి మళ్ళీ దాన్నే పెంచుతాడు, దాన్నే మళ్ళీ తగ్గిస్తాడు. తను మాత్రం అలానే ఉంటాడు. అందుకు మొట్టమొదటి భగవద్గీతలో 2వ అధ్యాయంలో చూపించాడు, నీ దేహం దగ్గర చూసుకోవాలి. పుట్టగానే నువ్వు ఉంటావు, నీకొక దేహం ఉంటుంది. ఈ దేహం క్రమంగా పెరుగుతుంది. శిశువు, కుమారుడు, యువకుడు, వృద్ధుడు, పెరుగుతోంది దేహం. ఏడవట్లేదు నువ్వు. అయ్యో నేను ఈ శిశువు శరీరం తీసుకున్నానే, పోయిందే ఇప్పుడు శిశువు శరీరం, ఇప్పుడు నాకు కుమార శరీరం పుట్టిందా? పరిణామము చెందాను. ఇది పరిణామవాదం అండి, ఉత్పత్తివాదం కాదు, ఇది పరిణామవాదం అంటుంది. ఇది పరిణమించెను. పరిణమించి ఏమైంది? అది యువక శరీరమైంది. పరిణమించి వృద్ధ శరీరమైంది. శరీరంలో మార్పులు వస్తున్నాయి, సహజం. ఇది ప్రకృతికి మార్పులు అనేటువంటి సహజం. కనుక మార్పు వచ్చింది. నువ్వు మాత్రం అలానే ఉన్నావు. లోపల ఉండేటువంటి నువ్వు వ్యవహరించేది రీతి ఉంటుంది. నేను బాలుడను, నేను కుమారుడను, నేను యువకుడను, నేను వృద్ధుడను. నేను మారలే. ఇప్పుడు శరీరంతో పాటు నువ్వు కూడా మారేవాడివైతే ఈ కుమారుడుగా శిశువుగా ఉండేటువంటి వాడు నేను అంటే కొంచెం వాడు, యువకుడు అంటే ఇంకా వాడు వృద్ధుడైపోతే నేను. కానీ ఆ మార్పు నేనుగానే ఉంటుంది.
శరీరాల్లో మార్పులు వస్తున్నాయి. అయినా మార్పులు రావడం శరీరానికి సహజమయ్యా అర్జున. అందుకే ఇంతుండే శరీరం క్రమంగా మారి మళ్ళీ అంతకొచ్చిందా, తర్వాత అది వదులుతుంది కూడా. చెట్టుకి పండినటువంటి కాయ చిన్న పీపి దగ్గర నుంచి చిన్న కాయ, పెద్ద కాయ, ఇంకా పెద్ద కాయ, తర్వాత క్రమంగా పండు తర్వాత రాలిపోవును. ఇది చూస్తున్నావు కదా ప్రకృతిలో. అలాగే ఈ శరీరం కూడా పండిన తర్వాత, వృద్ధుడైన తర్వాత రాలిపోవును. నువ్వు ఇందులోంచి మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ మరొక శరీరాన్ని ధరిస్తావు కర్మ వల్ల. దాన్ని నడిపించేది అది డ్రైవింగ్ ఫోర్స్, వెనకాతల కర్మ అది నడిపిస్తుంది. నువ్వు ఇందులోంచి అందులోకి పెడతావు. ఇందులో ఒకటి పోయినప్పుడు మరొకటి అవస్థ వచ్చినప్పుడు, ఆ అవస్థ పోయినప్పుడు మరొక అవస్థ వచ్చినప్పుడు నువ్వు ఏడవట్లేదు, నువ్వు సంతోషించట్లేదు, అది సాగుతోంది దాని మానాన్ని. అలాగే ఇది కనిపిస్తోంది కనుక నీకు తెలుస్తోంది. దీన్ని కనీసం ఉదాహరణగా పెట్టుకుని దీని తర్వాత వచ్చే కనిపించని దాన్ని కూడా గుర్తుపెట్టుకోవా. తథా దేహాంతర ప్రాప్తి. ఈ దేహం వదిలిపెట్టి మరో దేహంలో పోవడం కూడా అంతే సహజమయా. కనుక దానికోసం నీకు ఎందుకు అజ్ఞానం కలగాలి, ఎందుకు నీకు మోహం కలగాలి, ఎందుకు నీకు దుఃఖం రావాలి? అంచేత అవసరం లేదు, ఏడవద్దు అని చెప్పడానికి ఆయన చేసిన ప్రయత్నం అది. అక్కడ నువ్వు వేరు, నీ శరీరం వేరు. నువ్వు ఎప్పుడూ ఒకడివి, శరీరం అనేకమైన వాటి యొక్క సంఘాతము, కలయిక ఎప్పుడు కూడా మళ్ళీ పోవును వచ్చును, పోవును వచ్చును. నేను ఒకడినేనండి, నేను ఒకడిని కనుక నాకు ఏకత్వం ఉన్నది, నాలో ఏకత్వం ఉన్నది. నేను ఒక్కడిని కనుక ఏకం. ఎందుకంటున్నాను ఏకమని? ఏకత్వం ఉంది కనుక నాలో. అంటే నీకు కాళ్ళు లేవు, చేతులు లేవు, కళ్ళు లేవు, నోరు లేదు, ముక్కు మూతి లేదు, బట్ట బాణం లేదు, జుట్టు గొట్టు లేదు, ఏమీ లేదు, నువ్వు శుద్ధ ముద్దావతారం అంటారండి ఎవడైనా? నేను అని వీడి ఏకత్వం ఎప్పుడు కూడా ఇన్నిటితోటి కూడుకున్న ఏకత్వం ఇది. ఈ ఏకత్వం అనేటువంటి ఒక అద్వైతం. ఈ అద్వైతం శుద్ధ అద్వైతం కాదురా నాయన, ఇది ఒక విశిష్టమైన అద్వైతం. ఇది ఇందులో ఒక వైశిష్ట్యం ఉంది. నీవు చేతులతో కూడుకున్నావు, కాళ్ళతో కూడుకున్నావు, ఒంటితో కూడుకున్నావు, నోటితో కూడుకున్నావు, పంటితో కూడుకున్నావు, కంటితో కూడుకున్నావు, చెవితో, జుట్టుతో, మరొక రకమైనటువంటి స్వభావాలతో. ఒక్కొక్కడికి ఏడిపించే స్వభావం, ఒక్కొక్కడికి నవ్వించే స్వభావం, ఒక్కొక్కడికి అలాగా రాయిలా బిగుసు కూర్చునే స్వభావం ఉంటుంది. అది కూడా వాడితో పాటు ఉండేటువంటి స్వభావం. వాడు కాదు, అది వాడి స్వభావం. వాడిలో ఉండేటువంటి ఒక గుణం, ఒక యాటిట్యూడ్, ఒక ధర్మం వాడికి అది. సో వాడు ఒక్కడు అని అంటే అసలు ఇవేమీ లేనటువంటి వాడండి. నో. అయితే ఇవన్నీ వాడా? నో. అలానే పరమాత్మ అనేవాడు ఒక్కడు, ఏకత్వము కలవాడు. ఆయన ఏకత్వం కలవాడంటే ఆయనతో ఏమీ లేదు ఇంకలాగా కాదు. ఇన్నిటితోటి ఎప్పుడూ ఆయన కూడుకుని ఉంటాడు. ఎన్నిటితోటి? ఆయన శరీరంతో, ఆయన శరీరంలో అవయవాలతోటి. మనకి అవయవాలు రకరకాలుగా ఉన్నట్టుగానే ఆయనకు కూడా రకరకాల అవయవాలు ఉన్నాయి. ప్రకృతి, జీవవర్గము ఆయన అవయవాలు. ఇవి రెండు ఆయనకి శరీరాలు. ప్రకృతి అంటే పంచభూతాత్మకము, ఇంకా పైనుండి అహంతత్వం, మహత్తత్వం, మూల ప్రకృతి, ఇలాంటి వాటితో కలిసి ఉంటుంది. దానికి అష్టధా అని పేరు పెట్టాడు. దానికి 8 రకాలుగా అన్నాడు ఆయన. సో ఇలా ఉండేటువంటి ప్రకృతి ఒకటి ఆయనతోటి ఉంది. ఇది ఆయన శరీరం. జీవవర్గం ఒకటి ఉంది. ఈ జీవవర్గం కూడా ఎంతో తెలియదు, అన్నీ ఆయనతోటి కూడి ఉంటాయి. సో ఆయన ఒక్కడు అంటే ఇన్నిటితో కూడుకున్న ఒక్కడు. ఏం చేస్తాడు? ఈ రెంటిని కూడా తనతో పాటు ఉండే వాటిని క్రమంగా ఒక సంకల్పం చేసి బయటికి తెస్తాడు.
ఒక సంకల్పంతో, బహుభవన సంకల్పము అని అంటారు. తదైక్షత బహుశ్యాం ప్రజా ఏతి, ఇది ఒక సంకల్పం. అనేన జీవేనాత్మన, ఒక సంకల్పం, అది బహుభవన సంకల్పం అంటాం. అంటే సంకల్ప విశిష్టుడు ఆయన. సంకల్పం చేస్తున్నా అంటే జ్ఞానం ఉంటేనే కదా సంకల్పం చేసేది. సో ఆయన జ్ఞాన విశిష్టుడు. ఏం జ్ఞానం? తన శరీరాన్ని గురించినటువంటి జ్ఞానం. ఏంటి శరీరం? జీవులు, ప్రకృతి, వీటిని గురించి తెలిసినటువంటి జ్ఞానం. అంటే ఒకరిని గురించా, ఇద్దరి గురించా, రెండిటి గురించి. అందులో ఉండే ఒక వస్తువుని గురించా, అందరి గురించా, అన్నిటి గురించి జ్ఞానం. కనుక ఆయన సర్వజ్ఞ. మరి ఇవి రెండింటిని కలపాలంటే ఎవరికి ఏ శరీరంగా కూర్చాలో తెలియాలి కదా. అంచేత ఒక్కొక్కడి యొక్క వాడి బ్యాక్ రికార్డు మొత్తం అంత ట్రాక్ వాడికి అంత తెలిసి ఉండాలి. వీడు ఇప్పుడు ఎవడికి పుట్టాడు, ఇదివరకు ఎవడికి పుట్టాడు, అంతకుముందు ఎవడికి పుట్టాడు, అంతకుముందు ఎవడికి పుట్టాడు, అసలు మొట్టమొదటి ఎవడికి పుట్టాడు, ఎలా సాగాడు, ఎప్పుడెప్పుడు ఏం చేశాడు, ఎలా చేశాడు, వీడు ఎందుకు చేశాడు, అని ప్రేరేపిస్తే చేశాడా, స్వతంత్రంగా చేశాడా. ఇట్స్ బిగ్ ట్రాక్. ఒక్కొక్కటి రికార్డ్ చూస్తే మనకు ఒక రూమ్ నిండి అన్ని పుస్తకాలు ఏర్పడతాయండి. అసలు మనం ఈ జన్మలో చేసే పనులు చూస్తేనే ఒక రూమ్ నిండి అంత రికార్డ్ మనం తయారు చేయొచ్చు. రైట్? ఇలాంటిది ఈ జన్మ, దీనికి ముందుండే జన్మ, దానికి ముందుండే జన్మ, ఇన్ని జన్మల ట్రాకింగ్ మొత్తం పెట్టాలంటే ఎంత కష్టం అండి. ఇది ఒక జీవుడి విషయంలో, మొత్తం ఇంతమంది జీవుల విషయంలో ఇన్నిటినీ తెలుసుకుంటూ ఇండివిజువల్గా ఉంటాడు వాడు. కనుక వాడు సర్వవేత్త. ఎస్ సర్వజ్ఞ సర్వవిత్, వేదం చెప్తోంది. ఆయన సర్వజ్ఞుడు, సర్వవిత్ కూడా. ప్రతి జీవి గురించి తెలుసుకోగలడు, ప్రతి శరీరపు వస్తువు గురించి, ప్రకృతిలో ఉండే ప్రతి భూతాన్ని గురించి కూడా తెలుసుకోగలడు ఆయన. సో నేను అనంటే ఈ కరచరణాదులతో కూడుకున్న నేను ఎలానో, అలాగే వాడు ఏకము అనంటే వాడు ఈ జీవ ప్రకృతితో కూడుకున్నటువంటి వాడు. చేసిన సంకల్పం ఏమిటి? వీటిని క్రమంగా నేను కార్యోన్ముఖము చేస్తా. ఈ కారణ రూపంలో ఉండేటటువంటి వాడే క్రమంగా కార్యం కింద పరిణామము చెందుతున్నాడు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎవల్యూషన్, బట్ ఎవల్యూషన్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే, ఇన్ ఏ డివైన్ వే. తనలోంచి వీటన్నిటినీ క్రమంగా పైకి తెస్తున్నాడు. కానీ తెస్తే అవి నిలవట్లే. నిలవటానికి మళ్ళీ తను వాటిల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇది బయటికి కనిపించేటటువంటి ఎవల్యూషన్కి, వేదము చెప్పిన ఎవల్యూషన్కి తేడా. గింజలోంచి బయటకు వచ్చేసిన తర్వాత దాంట్లో గింజ వెళ్ళి అందులో దూరదు. కానీ మనకి వేదం చెప్పిన ఎవల్యూషన్ వరకు వస్తే ఇందులోంచి బయటికి తెచ్చిన తర్వాత వాటిల్లోకి వెళ్ళి మన దూరుతాడు. ఆ దూరడానికి పక్కన జీవుల్ని పక్కన రెడీగా పెట్టుకుంటాడు ఆయన. ఒక్కొక్క జీవుని తీసుకెళ్ళి వాళ్ళలోంచి ఒక దాంట్లో దూరుతాడు, ఇంకో జీవుని తీసి దాంట్లోంచి ఇంకో జీవుని తీసి దాంట్లోంచి ఇంకోళ్ళు దూరుతాడు. ఈ జీవులందరూ కూడా తనకు ఒక షీల్డ్. అంచేత వాటి నుంచి, ఈ ప్రకృతి నుంచి ఏదొచ్చినా జీవుడి దాకానే, దాటి తన దగ్గరికి రావడం అనేటువంటిది ఉండదు. ఇది చెప్తోంది మనకి వేదం. కనుక తానెప్పుడు ఒకడే. ఈ కనిపించేటటువంటి ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఇందరి జీవులతోటి ఈ ప్రపంచాన్ని దేవతలుగా కొందరిని, మనుష్యులుగా కొందరిని, తిర్యక్కులుగా కొందరిని, స్థావరాలుగా కొందరిని తీసుకొస్తాడు. ఆ దేవతల్లో చెందినటువంటి వాళ్ళే బ్రహ్మ, రుద్ర, ఇంద్ర, ఎన్ని పేర్లు మీరు పెట్టుకోండి, ఇవంతా దాంట్లో చేరిన వాళ్ళే. కనుక వీళ్ళంతా ఆయన ఎలా అవుతాడు? వీళ్ళంతా శరీరాలు, ఆయనకి అవయవాలు, ఆయన మీద ఆధారపడి ఉండేటటువంటివి ఇవన్నీ కూడా. ఇవన్నీ ఆయన అన్నీ ఒకటేనండి. అయితే ఇన్ని వాడే అయిపోతాడు, వాడే ఇన్ని అయిపోతాడు. వాడిన్ని అవడు, ఇన్నిని వాడి కింద చేసుకోడు. వాడు వీటిని వీటిలాగే అట్టే పెడతాడు, వాడులాగే ఉంటాడు. అంచేత తానెప్పుడూ కూడా మార్పు చెందకుండా, అందుకోసమే భూతాదిం అవ్యయం అని చెప్పారు మనకి
క్రిందటి శ్లోకంలో. జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. ఆయన భూతాది, ఇన్ని భూతములకి ఆయా నామరూప భాక్త్వాన్ని ఏర్పాటు చేస్తాడు, కానీ అవ్యయం, తను మాత్రం అలానే ఉంటాడు. ఆయన భగవంతుడంటే, ఆయనకి పేరు వాసుదేవుడంటే, ఆయనకి పేరు కృష్ణుడంటే, ఆయనకి పేరు నారాయణుడంటే. బ్రహ్మానారాయణుడు ఒకటి, రుద్రుడు నారాయణుడు ఒకటి, ఇంద్రుడు నారాయణుడు ఒకటి, చంద్రుడు నారాయణుడు ఒకటి, వీళ్ళంతా ఒకటి కారెప్పుడూనూ. వీళ్ళంతా ఆయన శరీరంలో భాగాలు, కానీ ఒకటి అనొచ్చు ఒక రకంగా. నేను ఒకటేనండి, నా చేతిని చూపించి నేను ఒకటంటాను, చెయ్యి నేను ఒకటవ్వను, ఇది నా భాగము. అలాగే దేవతలు దేవుడు ఒకరు కారు, దేవతలు ఆయన దేహంలోని భాగాలు. ఈ మాట వేదం స్పష్టం చేస్తోంది. స ఆత్మా అంగాన్యన్య దేవత ఆహా. కాస్త వైదికమైనటువంటి వాసన ఎవరికైనా ఉంటే ఈ ఇంగితం ఉండేది, కానీ అది లేని వాళ్ళు ఇలాంటి మాటలు పాపం వాళ్ళకి తెలియదు అని. అంగాని అన్యాహ దేవతాహ. దేవతలుగా ఈవేళ మనం చెప్పేవంతా కూడా ఆయన అంగములు కనుక వీటిలో పృథక్త్వం ఉన్నది. వీళ్ళు ఎంతోమంది కనుక ఏకం సద్ బహుదా వదంతి అంటే వీడిని ఒకడినే అనేకం చెప్తారు, అంచేత అందరూ ఒకటే మాట తప్పు. మనం తెలుసుకోవాలి, అందుకోసం మనం దీన్ని ఇంతలాగా వర్ణించుకోవాల్సి వస్తుంది, వివరించుకోవాల్సి వస్తుంది. చెప్తున్నాడు స్వామి, ఏకత్వేనా మాముపాసతే. నేను ఒకటిగానే ఉపాసన చేస్తారు, కానీ ఎలాంటి ఒకటి? విశ్వతోముఖమై బహుధాత్వము కలిగి పృథక్త్వము కలిగినటువంటి నన్ను వీటికి నియంతగా, వీటికి శరీరిగా, వీటికి కలవాడిగా ఏకమని వాళ్ళు జ్ఞానయజ్ఞంతో ఉపాసిస్తారు అని చెప్తున్నాడు. తెలుసుకునే ప్రయత్నం ఇంకా మనం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.